వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచ రాజకీయాల్లో కొత్త తరహా ఒత్తిడి రాజకీయాలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫస్ట్ విధానాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనేక దేశాల ఆర్థిక వ్యూహాత్మక స్వాతంత్రాలపై ప్రభావం చూపుతున్నాయి అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. తాజాగా రష్యా నుండి ముడి చమురు కొనుగోలు విషయంలో అమెరికా చేసిన ప్రకటన కూడా అదే చర్చని మరింత వేడెక్కించింది. అమెరికా ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారతదేశానికి, అమెరికా ప్రభుత్వం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారతదేశానికి 30 రోజుల గడువు ఇచ్చింది. 30 రోజులు మీరు కొనుక్కోవచ్చు అని చెప్పి ఈ ప్రకటన రాజకీయంగా పెద్ద చర్చకి దారితీసింది. సాధారణంగా ఒక స్వతంత్ర సార్వభౌమ దేశం తన ఇంధన అవసరాల కోసం ఎక్కడి నుండి కొనుగోలు చేయాలనేది తానే నిర్ణయించుకోవాలి. కానీ అమెరికా తరఫున వచ్చిన ఈ ప్రకటన వల్ల భారతదేశం అమెరికా అనుమతితోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందా అన్న సందేహం ప్రజల్లో తలెత్తింది. ఇది కేవలం ఆర్థిక వ్యవహారం మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించే కీలకమైనటువంటి అంశం కూడా. ఎందుకంటే ప్రస్తుతం రష్యా చమురు సరఫరా ప్రపంచ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో చమురు ధరలు స్థిరంగా ఉండడం చాలా దేశాలకి, అందులోనూ భారతదేశానికి చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే అమెరికా చేసిన ప్రకటనపై భారతదేశంలో రాజకీయ ప్రతిస్పందనలు భారీగానే మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ గాంధీ అన్న మాటల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోయింది అని, ఇది దేశ వ్యూహాత్మక స్వాతంత్రాన్ని బలహీనపరిచింది అని ప్రతిపక్షాల ఆరోపణ. రష్యా వంటి కీలక భాగస్వామితో వాణిజ్య సంబంధాలను కూడా అమెరికా నిర్ణయాల ఆధారంగా నడపాల్సి రావడం దేశ గౌరవానికి విరుద్ధమని వారు అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ విమర్శల్ని పూర్తిగా తోసిపుచ్చింది. భారత్ ఎప్పుడూ తన జాతీయ ప్రయోజనాల కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కూడా అదే వ్యూహంలో భాగమని అధికార వర్గాలు చెప్తున్నాయి. భారత్కి అవసరమైన ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోలేరు అని కూడా వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం గుర్తుంచుకోవాలి. ప్రపంచ రాజకీయాల్లో దౌత్యం అనేది కేవలం బహిరంగ ప్రకటనలతో మాత్రమే నడవదు. అనేక సందర్భాల్లో దేశాలు బహిరంగంగా మాట్లాడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. మౌనం అనేది ఎప్పుడు బలహీనతలకు సంకేతం కాదు. చాలా సందర్భాల్లో అది ఒక వ్యూహాత్మక నిర్ణయం కూడా అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని పరిశీలిస్తే ఇదే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, మరోవైపు రష్యాతో కూడా బలమైన అవినాభావమైనటువంటి సంబంధాలని కొనసాగిస్తున్నాము. అదే సమయంలో మధ్యప్రాచ్య దేశాలతో కూడా ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాం. ఇది అంత సులభమైనటువంటి చర్య కాదు, అంత పద్ధతి కూడా కాదు. ప్రపంచంలో పెద్ద దేశాల మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో భారత్ లాంటి దేశం అన్ని వైపులా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో మనం బహిరంగంగా స్పందించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఒక దౌత్య పద్ధతి కూడా కావచ్చు. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానం మాత్రం చాలా దూకుడుగా ఉంది. మన మీద నిజంగానే ఏదో ఆంక్షలు పెట్టినట్టుగా, లేదంటే ఆధిపత్యం చలాయిస్తున్నట్టుగా ఉంది. పన్నులు, ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఉపయోగించి భారతదేశం అనే కాదు ఇతర దేశాల మీద ప్రభావం చూపించాలి, పట్టు తెచ్చుకోవాలనేటువంటిది ఆయన ఉద్దేశంగా ఉంది అనేది విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే విధానం కారణంగానే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అలాంటిది భారతదేశం వంటి పెద్ద దేశంలో, ఈ దేశం విషయంలో కూడా ఇలాంటి ప్రకటనలు రాజకీయంగా చాలా సున్నితమైనటువంటి విషయం. ఎందుకనంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన వినియోగ దేశాల్లో ఒకటి. మరి అలాంటి దేశం ఎక్కడి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది భారతదేశపు జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉండాలి. అయితే ఇంకోవైపు వాస్తవం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పరస్పర ఆధారితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడుతున్నట్టుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు, ఆంక్షలు, ఒప్పందాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే అనేక దేశాలు తమ నిర్ణయాల్లో వ్యూహాత్మక సమతౌల్యాన్ని పాటించాల్సి వస్తోంది. ఈ పరిణామాన్ని 2 కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపేమో అమెరికా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అనేటువంటి ఆందోళన. ఇక్కడ ఇందిరాగాంధీ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొస్తున్నారు. అణ్వాయుధాల తయారీకి సంబంధించి, లేదు పాకిస్తాన్ మీద యుద్ధానికి సంబంధించి అమెరికాని నిలబెట్టేసింది ఆవిడ, ఐరన్ లేడీ. డెఫినెట్గా ఈ విషయంలో ఇందిరాగాంధీ గారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ ఇండియా ఎవర్ హ్యాడ్, నో డౌట్ ఇన్ దట్. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మరి మోడీ ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు
ట్రంప్ ఎవడు అసలు చెప్పడానికి, భారతదేశం ఎక్కడ కొనాలి, ఏం చేయాలి అనేటువంటిది డిసైడ్ చేయడానికి ట్రంప్ ఎవడు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అది తప్పు కాదు, అది తప్పు కానే కాదు. సద్విమర్శ ప్రకారం ఖచ్చితంగా అది అడగాల్సినటువంటిది, సమాధానం తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇక ఇందులో మరోవైపు భారత్ తన ప్రయోజనాల్ని కాపాడుకుంటూ అంతర్జాతీయ రాజకీయాల్లో సమతుల్యతని పాటించే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నని ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచ రాజకీయాలలో పెద్ద దేశాల ఒత్తిళ్ల మధ్యన భారతదేశం తన వ్యూహాత్మక స్వాతంత్రాన్ని ఎంతవరకు కాపాడుకోగలదు? మరి ప్రశ్నకి సమాధానం ఏమైనా ఒక్క రోజులో వచ్చేస్తుందా? డెఫినెట్గా రాదు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం. ప్రపంచ రాజకీయాల్లో గట్టిగా మాట్లాడడం ఒక్కటే శక్తి కాదు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి వ్యూహంతో నిశ్శబ్దంగా ముందుకు సాగడం కూడా మన దేశం బలం కావచ్చు. అందుకే మోడీ మౌనాన్ని తప్పుగా తీసుకోవద్దు. మోడీని విమర్శిద్దాం, అనేక విషయాలు ఉన్నాయి మనం విమర్శించడానికి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అమెరికా చేస్తున్నటువంటి పని, ఆంక్షలు, దీని ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలొచ్చు, ఎంతోమందికి ఉపాధి కోల్పోవచ్చు, మన ఎక్స్పోర్ట్స్ అన్ని స్తంభించిపోవచ్చు. అందుకని చెప్పే యూరోపియన్ యూనియన్తో ఇటీవల డీల్ కుదుర్చుకున్న, మిగతా దేశాలతో డీల్స్ కుదుర్చుకుంటున్న అమెరికా మీద ఆధారపడకుండా మనం ఎలా ఎదగగలం అనేటువంటి ఒక నిర్ణయమే. సో ఇప్పుడు మేబీ దూకుడుగా ఉండి ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అది ప్రకటన వరకే పరిమితం అవుతుంది. 30 రోజులు కాదు, 300 రోజులు కాదు. రష్యాతో భారతదేశం ఎలా వ్యవహరించాలి అనేది అది భారతదేశం తీసుకునేటువంటి నిర్ణయం. దాన్ని ఎవరు ప్రభావితం 100కి 100% చేయలేరు. మేబీ ఆర్ మే నాట్ బి, కొంతవరకు ప్రభావితం చేయొచ్చు. అది కూడా కేవలం ఆ పర్టికులర్ టైంకి మాత్రమే తప్ప పర్మనెంట్గా మేము ఏది చెప్తే అది భారతదేశం చేయాలి అని ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని నియంత్రించలేదు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలు. రాజకీయాలు చెయ్యండి, దిగజారుడు రాజకీయాలు మాత్రం వద్దు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.